जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో పీఠిక 6వ భాగంలో ఉన్నాము. మనం నిన్నటి వరకు ఈ మహాభారతము అనువాదం కాదు అనుసృజము అని నన్నయ్య భట్ గారు రాసింది. అనువాదము కాదు అనుసృజము అనేసి మనం తెలుసుకున్నాం. అలాగే కావ్య ఇతిహాసం, ఇది శాస్త్ర ఇతిహాసం కాదు ఆంధ్ర మహాభారతం, కావ్య ఇతిహాసము అని కూడా మనం నిన్న తెలుసుకున్నాం. ఇక మహాభారతంలో ఎలాగ తెలుగులో ఎంత చక్కగా పండించారు, దాన్ని ఏ విశేషణాలతో చక్కగా ఈ ఇతిహాసాన్ని ఇతిహాసం అంటారు అంటూ చక్కగా మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు ముందుకెళితే, అభినవగుప్తపాదుడు నాట్యశాస్త్ర వ్యాఖ్యానంలో కర్మఫల సంబంధన స్వభావం కల ఆగమికార్థాలు ఎందులో ప్రత్యక్ష పరిదృశ్యమానాలవుతుంటాయో అదే ఇతిహాసము అని పేర్కొన్నాడు. ఏవం ప్రకార ప్రత్యక్ష పరిదృశ్యమాన ఆగామికార్థ కర్మఫల సంబంధ స్వభావ యత్ర ఆసతే తేన ఇతిహాసేన అంటే ఆయా పుణ్యపాప కర్మలకు ఆయా ఫలాలు లభిస్తాయని ఆగమాలలో చెప్పబడిన వాక్ తాత్పర్యాలు కళ్ళ ఎదుట కనబడుతున్నట్లు ఇతిహాసంలోని ఇతివృత్తం చిత్రింపబడాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అభినవ గుప్తపాదుడు అనే ఆయన నాట్యశాస్త్రంలో వ్యాఖ్యానం చేసేటప్పుడు కర్మఫల సంబంధ స్వభావం కల ఆగామికార్థాలు ఎలాగా ఈ ఇతిహాసంలో ఏవైతే ప్రత్యక్ష పరిదృశ్యమానాలు అవుతుంటాయో అదే ఇతిహాసము అన్నాడు. అంటే ఆయా పుణ్యము పాపము కర్మలకి ఆయా ఫలాలు, అంటే పుణ్యం చేస్తే మంచి కర్మలు చేస్తే పుణ్యము, చెడు కర్మలు చేస్తే పాపాలు ఫలాలుగా లభిస్తాయి. అలా
చెప్పినటువంటి ఆగమాలలో చెప్పబడినటువంటి ఆ వాక్ తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళ ఎదుట కనబడుతున్నట్లుగా ఇతిహాసంలోని వృత్తాంతమంతా చిత్రింపబడాలట. అంటే ఒక పుణ్యం చేస్తే మనం మంచి కర్మలు చేసినప్పుడు పుణ్యం ఎలా వస్తుంది అనేసి, అలాగే చెడు కర్మలు చేసినప్పుడు పాపకర్మలు ఎలా వస్తాయి, ఆ ఫలం ఎలా ఉంటుంది అనేసి మనకి ఈ ఇతిహాసంలో వృత్తాంతాల ద్వారా మనకి చిత్రింపబడి ఉంటుంది. అదే ఇతిహాసము అని చెప్తున్నారు. విద్యారణ్య సాయణాచార్యులు దేవసురా సంయుక్త ఆసన్ అని పూర్వం జరిగినదట అన్నట్లు పూర్వప్రసిద్ధ వృత్తాలను చెప్పేది ఇతిహాసమని తమ వేద భాష్యంలో చెప్పారు. ఉదాహరణ బలాన్ని బట్టి దేవాసురుల ప్రవృత్తుల మధ్య జరిగే సంఘర్షణం చిత్రించటం ఇతిహాస లక్షణమని కూడా భావించవచ్చును. ఇంకా విద్యారణ్య స్వామి సాయణాచార్యులు వీళ్ళు దేవాసుర సంయత్తా ఆసన్ అంటే ఏంటి అంటే ఇంతకు పూర్వం ఇది జరిగింది అన్నట్లు ప్రసిద్ధి పొందినటువంటి వృత్తాలను చెప్పేదే ఇతిహాసము అని తమ వేద భాషలో చెప్పారట వాళ్ళు. ఉదాహరణ బలాన్ని బట్టి దేవతలు అసురుల యొక్క ప్రవృత్తుల మధ్య జరిగే సంఘర్షణను చిత్రించడమే ఇతిహాస లక్షణం అని కూడా భావించవచ్చు అని చెప్తున్నారు. పరిక్రియా పురాకల్ప ఇతిహాస గతిద్విధా స్యాదేక నాయక పూర్వ ద్వితీయ బహునాయక అని కావ్య మీమాంసకర్త రాజశేఖరుడు పేర్కొన్నాడు. ఇతిహాసం ప్రవర్తిల్లే విధానాన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిక్రియ, అది ఏకనాయకం. 2 పురాకల్పం, అది బహునాయకం. రామాయణం పరిక్రియ, మహాభారతం పురాకల్పం అని తాత్పర్యం. రాజశేఖరుడి శబ్దాలను దార్శనికుల పరిభాష నుండి గ్రహించినట్లున్నాడు. దార్శనికులు పరిక్రియా పురాకల్పాలనేవి అర్థవాదాలుగా పేర్కొన్నారు. అవి నింద, ప్రశంస, పరకృతి పురాకల్పాలని 4 విధాలు. మహాపురుషుడొకడు పూర్వం జరిగిన ఒక అంశాన్ని ప్రమాణంగా చూపించడం పరకృతి. ఉదాహరణకు అగ్ని అనేవాడు సర్వభక్షకుడు కాగోరి అగ్నిదేవుణ్ణి ఆరాధించి సర్వభక్షకుడైనాడు అని ఒక పూర్వప్రవర్తిత ఐతిహ్యాన్ని ప్రమాణంగా చూపించటం పరకృతి. పూర్వం ఒకరి చేత చెప్పబడిన అర్థాన్ని ప్రతిపాదించేది పురాకల్పం. పూర్వం హోమాలు చేయటం ఇష్టం లేక అగ్ని నీటిలో దాగాడు. అంటే హోమాలు మోయటం ఇష్టం లేక అగ్ని నీటిలో దాగాడు. దేవతలు అగ్నిని అన్వేషిస్తున్నారు. అగ్ని నీటిలో దాగి ఉన్నాడని చేపలు వారికి చెప్పాయి. తన రహస్యాన్ని బయటపెట్టినందుకు అగ్ని ఆగ్రహించి చేపలను లోకులు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లెల్లా చంపుదురుగాక అని శపించాడు అనే పరవక్తృక అర్థ ప్రతిపాదన పురాకల్పం. తైత్తరీయ సూత్రం ఇది. ఈ లక్షణాలను సూక్ష్మంగా గమనిస్తే పరక్రియ ఏకవక్తృకమని, పురాకల్పం బహువక్తృకమని తేటపడుతుంది. వస్తుతః ఈ 2 అతీతార్థ ప్రధానాలే అయినా పరకృతి అద్యతన భూతార్థం, ప్రాచీనోదంతం ప్రప్రథమంగా ఒక వక్తచే చెప్పబడినది పరకృతి. పారంపర్య కథనంగా బహుభక్తల చేత చెప్పబడినది పురాకల్పం. బహుశః మీమాంసకులు చెప్పే ఈ అర్థవాద భేదాలను రాజశేఖరుడు గ్రహించి వాటి లక్షణాలైన ఏకవక్తృక బహవక్తృకత్వాలను మార్చి ఏకనాయక బహునాయకత్వాలుగా నిబంధించి ఉంటాడు. పరక్రియా శబ్దాన్ని పరిక్రియగా మార్చి ఉంటాడు. ఇతిహాసం పారంపర్యోపదిష్టమే కాబట్టి మీమాంసకుల అభిప్రాయం తద్విరుద్ధం కాదు. భారతాన్ని వ్యాసుడు మొదట చెప్పాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు, వారి పుత్రులు, ప్రశిష్యులు పరంపరగా చెప్పుతూ వచ్చారు. కాబట్టి ఇది బహువక్తృకం. పాండవులే కాక భీష్మాది వీరుల వృత్తాంతాలు స్వయం సమగ్రాలై పురుషార్థ సాధన ప్రవృత్తితో పాటు కర్మ ఫల రూప స్వభావాన్ని కూడా ప్రకటిస్తూ ఉండటం చేత మహాభారతం బహునాయకమైన పురాకల్పమని చెప్పవచ్చును. ఈ విధంగా బహునాయకల వలన ఏర్పడే ఇతిహాసాల సముదాయం మహాభారతమని నన్నయ అభివర్ణించాడు. భారత కథలోని సంశ్లిష్టత దీని వలన సూచితమవుతున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ కావ్య మీమాంసకర్త అంటే ఈ కావ్యాన్ని గురించి శోధించి దానికి మీమాంస అంటే చక్కగా దాన్ని శోధించి మనకంతా ఏది కరెక్టు ఏది రాంగ్ అని అంతా ఆలోచించి దానిలో ఏముంది అని అంతా ఆ మీమాంసకర్త అంటారు. ఆయన పేరు రాజశేఖరుడు. ఆయన చెప్పాడట,
ఇతిహాసము ప్రవర్తిల్లే విధానాన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిక్రియ, అది ఏకనాయకం. 2 పురాకల్పం, అది బహునాయకం. ఇప్పుడు రామాయణం పరిక్రియ, మహాభారతం పురాకల్పం. అంటే రామాయణంలో పరిక్రియ, దానిలో ఏకనాయకత్వం ఉంటుంది. 2 మహాభారతం పురాకల్పం, దానిలో బహునాయకత్వం ఉంటుంది. అది తాత్పర్యం. రాజశేఖరుడు ఈ శబ్దాలను దార్శనికుల పరిభాష నుంచి గ్రహించినట్లున్నాడు. దార్శనికులు పరిక్రియా పురాకల్పాలనేవి అర్థవాదాలుగా చెప్పారు. వాటిని అవి నింద, ప్రశంస, పరకృతి, పురాకల్పాలని 4 విధాలు. మహాపురుషుడు ఒకడు పూర్వం జరిగిన ఒక అంశాన్ని ప్రమాణంగా చూపించటం పరకృతి. ఉదాహరణకి ఏం చెప్తున్నారు? అగ్నిదేవుడు సర్వభక్షకుడు, అన్నీ తినాలి అనేటట్లు కాగోరి, ఏదైనా తినగలగాలి, ఏదైనా అరిగించుకోగలగాలి అనేటట్లు కాగోరి అగ్నిదేవుణ్ణి ఆరాధించి సర్వభక్షకుడైనాడు ఒకడు అని. అగ్ని అనేవాడు సర్వభక్షకుడు కాగోరి, అంటే ఈయన అగ్నిదేవుడు కాదు, ఈ అగ్ని అనేవాడు సర్వభక్షకుడు కావాలని అగ్నిదేవుణ్ణి ఆరాధించి సర్వభక్షకుడైనాడు అని ఒక పూర్వ ప్రవర్తిత ఐతిహ్యాన్ని ప్రమాణంగా చూపించడం పరకృతి. పూర్వం ఒకరి చేత చెప్పబడిన అర్థాన్ని ప్రతిపాదించేది పురాకల్పం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? ఉదాహరణగా పూర్వం హోమాలు ఇవన్నీ మోయటం ఇష్టం లేక అగ్ని నీటిలో దాక్కున్నాడట. ఇక దేవతలు ఆయన లేకపోతే హోమాలు ఎలా జరుగుతాయి, వీళ్ళకి హవిస్సులు ఎలా అందుతాయి, అందుకని పాపం అగ్నిని అన్వేషిస్తున్నారట. ఈయన అగ్ని నీటిలో దాగినాడని ఇంకా చేపల దేవతలందరికీ చెప్తాయన్నమాట. చెప్పేటప్పటికి నా రహస్యాన్ని బయట పెడతారా మీరు, అందుకని కోపం వచ్చి చేపల్ని లోకులంతా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు చంపేస్తారు కాక అని ఆయన చెప్పించేస్తాడు వాటిని. అదే ఏదైతే ఈ సంఘటన ఏదైతే ఉందో అది పరివక్తృక అర్థ ప్రతిపాదన పురాకల్పం అని చెప్తున్నారు. దీన్ని ఈ లక్షణాలన్నిటినీ సూక్ష్మంగా గమనిస్తే పరక్రియ అంటే ఏకనాయకము, పురాకల్పము బహునాయకము. మళ్ళీ ఈ పరక్రియ ఏకవక్తృకము, పురాకల్పం బహువక్తృకము అని మనకు తెలుస్తుంది. ఇక వస్తుతః 2 అతీతార్థ ప్రధానాలే అయినా పరకృతి అద్యతన భూతార్థం. ప్రాచీనోదంతం ప్రప్రథమంగా ఒక వక్తచే చెప్పబడినది పరకృతి. పారంపర్య కథనంగా బహువక్తల చేత చెప్పబడినది పురాకల్పం. ఇప్పుడు రామాయణం మనం చూస్తే వాల్మీకి మహర్షి ఫుల్ చెప్తూ ఉంటాడు, ఆయనది అలాగే వచ్చేసింది కదా. కానీ ఇక్కడ వ్యాసుల వారు ఏం చేశారు? చెప్పాక తన శిష్యులందరికీ చెప్పించి శిష్యులతోటి అంతా దాన్ని విస్తారం చేయించారు, కాబట్టి వ్యాపింపచేశారు. కాబట్టి మహాభారతం పురాకల్పం అని నాకు అర్థమవుతుంది. ఇక బహుశా మీమాంసకులు చెప్పి అర్థవాత భేదాలను రాజశేఖరుడు గ్రహించి వాటి లక్షణాలైన ఏకవక్తృక బహువక్తృత్వాలను మార్చి ఏకనాయక బహునాయకత్వాలుగా నిబంధించి ఉంటాడు. ఇక పరక్రియా శబ్దాన్ని పరిక్రియగా మార్చి ఉంటాడు ఈయన. ఇతిహాసం పారంపర్యోపదిష్టమే కాబట్టి మీమాంసకుల అభిప్రాయం దానికి విరుద్ధం కాదు. భారతాన్ని వ్యాసుడు మొదట చెప్పాడు, ఆ తర్వాత ఆయన శిష్యులు, వాళ్ళ పుత్రులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రశిష్యులు పరంపరగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది బహువక్తృకం, అంటే ఎంతో మంది చేత చెప్పబడింది. పాండవులే కాకుండా భీష్ముడు తదితర వీరుల యొక్క వృత్తాంతాలు స్వయం సమగ్రాలై ఒక్కొక్క వీరుడి యొక్క వృత్తాంతము సమగ్రంగా ఉంటుంది. కాబట్టి దీనిలో పురుషార్థన సాధన ప్రవృత్తితో పాటు కర్మఫల స్వరూప స్వభావాన్ని కూడా ప్రకటిస్తూ ఉండటం చేత మహాభారతం బహునాయకమైన పురాకల్పం అని చెప్పవచ్చు అని చెప్తున్నారు. ఈ విధంగా బహుభక్తుల వలన బహునాయకుల వలన ఏర్పడే ఇతిహాసాల సముదాయమే మహాభారతము అని నన్నయ్య దానిని అభివర్ణించాడట. భారత కథలోని సంశ్లిష్టత దీని వలన మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే అన్నదమ్ములైన పాండవ ధార్తరాష్ట్రుల నడుమ కురుక్షేత్ర ఘోర సంగ్రామం ఎందుకు జరిగింది, అంతమంది ఆ రణంలో ఎందుకు నిహతులైనారు, ఆ కాలంలో శ్రీకృష్ణుడు వంటి వారున్న ఆ యుద్ధాన్ని ఎందుకు వారించలేకపోయారు వంటి ఎన్నో ప్రశ్నలు జనమేజయుడు మన వలనే గుప్పించాడు. దానికి వేదవ్యాసుడు చెప్పిన సమాధానాలు వైశంపాయనుడు చెప్పాలి. అందువలన ముందుగా వ్యాసోత్పత్తిని గురించి చెప్పి ఆ తర్వాత దేవదానవాంశాలతో పుట్టిన భీష్మాదులను పరిచయం చేశాడు. దేవదానవ ప్రవృత్తుల సంఘర్షణను ప్రతీకాత్మకంగా నిరూపించి చెప్పటం భారతేతిహాస కథాతాత్పర్యమని వైశంపాయనుడు వివరించాడు. దీనితో పౌరవంశ వివరణకు నాంది ప్రస్తావనలు నిర్వహించినట్లయింది. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు?
అన్నదమ్ములు కదా పాండవులు కౌరవులు. అయితే వాళ్ళ మధ్య ఈ కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగింది, అంతమంది ఈ యుద్ధంలో ఎందుకు చనిపోయారు, ఇక ఆ కాలంలో శ్రీకృష్ణుడు వంటి మహాత్ముడు భగవంతుడు ఉన్నా కూడా యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయాడు కృష్ణుడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు జన్మేజయుడు మనకొస్తే డౌట్లే కదండి ఇవన్నీ. పరమాత్మ ఆయన అనుకుంటే ఆపగలడు అని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎందుకు ఆపలేదు అని మనకు వచ్చిన డౌటే. అక్కడ జనమేజయుడు వైశంపాయనుడి మీద డౌట్లు అన్నీ వచ్చేసి ఎందుకు ఇంతమంది చనిపోయారు, అసలు యుద్ధం రావాల్సిన అవసరమే ఉంది, ఇలాంటి వాళ్ళు పూనుకుంటే ఏదైనా చేయవచ్చు కదా, భగవంతుడు కదా అంటే అప్పుడు దానికి వైశంపాయనుడు ఏం చెప్పాలి, వ్యాసుడు తనకే సమాధానాలు చెప్పాడో అవే చెప్పాలి. అందువలనగా ముందుగా నన్నయ్య భట్ట తిరువారు ఏం చేశారు, వ్యాసోత్పత్తిని గురించి చెప్పి, అంటే వ్యాసుడు ఎలా ఉదయించాడు, ఎలా వచ్చాడు అని చెప్పి, ఆ తర్వాత దేవదానవుల యొక్క దేవతలు రాక్షసుల అంశాలతో పుట్టినటువంటి ఈ భీష్ములను పాండవులను కౌరవులను అందరినీ పరిచయం చేశాడు. ఆ తర్వాత దేవతల రాక్షసుల యొక్క ప్రవృత్తుల సంఘర్షణను ప్రతీకాత్మకంగా నిరూపించి చెప్పటం భారత ఇతిహాస కథా తాత్పర్యమని వైశంపాయనుడు దీన్ని వివరిస్తాడు. దాంతో పౌరవ వంశ వివరణకు నాంది ప్రస్తావనలు నిర్వహించినట్లు అయిందనమాట. ఇక అసలు కథ ఇక్కడ నుండి మొదలవుతుంది. అందులోనూ వంశకర్తల కథలు చెప్పటం మొదటి ఘట్టం. పాండవులు చంద్రవంశజులైన చంద్రుడి నుండి వంశం ఏ విధంగా విస్తరించిందో వివరంగా చెప్పటం వ్యాస తాత్పర్యం కాదు. ఆ వంశ ప్రతిష్టకు మూలకారకులైన వంశకర్తల ప్రశంస చేయటమే వ్యాస భారత కథాహృదయం. దాన్ని నన్నయ్య ఎంతో స్పష్టంగా ప్రసన్నంగా పేర్కొన్నాడు. ఈ పద్యం అందుకు సాక్ష్యం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అసలు కథ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఇందులో వంశకర్తల కథలు, ఎవరైతే ఈ వంశానికి కారకులో వాళ్ళ యొక్క కథలు చెప్పటం మొదటి ఘట్టం. అయితే పాండవులు చంద్రవంశజులైనా కూడా చంద్రుని నుండి వంశం ఎలా ప్రారంభమైంది అని వివరంగా చెప్పటం వ్యాస తాత్పర్యం కాదు. ఆ వంశ ప్రతిష్టకు, ఎలా వంశం స్టార్ట్ అయిందని కదా, ఆ వంశ ప్రతిష్టకు మూలకారకులైనటువంటి వంశకర్తల ప్రశంస చేయటమే వ్యాస భారత కథాహృదయము. దాన్ని మన నన్నయ్య గారు ఎంతో స్పష్టంగా ఎంతో ఆనందంగా పేర్కొన్నాడు. ఈ పద్యమే అందుకు సాక్ష్యం. నిరుపమ ధర్మ మార్గ పరినిష్ఠితులై మహియల్లగాచుచుం బరగిన తొంటి పూరుకురు పాండు మహీషుల పేర్మి చేసి భూభరవహన క్షమం బగుచు భౌరవ కౌరవ పాండవాన్వయం బురుగుణ సంపదం బెరిగి యొప్పె సమస్త జగత్ ప్రసిద్ధమై. ఈ పద్యంలో వంశకర్తలు ముగ్గురే చెప్పబడ్డారు. మహాభారత కాలానికి నలుగురయ్యారు. భరతుడు రెండో వంశకర్తగా నన్నయ్య కూడా పేర్కొన్నాడు. ఆ నలుగురి వంశకర్తల కథలు చెప్పటం 3వ ఆశ్వాసంలో 88వ పద్యం నుండి పంచమాశ్వాసంలో 161వ పద్యం వరకు సాగుతుంది. వంశకర్తల చరిత్ర వర్ణించేటప్పుడు పూరు భరతేశుల తల్లిదండ్రుల చరిత్రలు విపులంగా చెప్పి వారి జీవిత తత్వ ఫలాలుగా ఆ ఇద్దరిని వర్ణించే పద్ధతిని పాటించడం ఒక విశేషం. కురు మహారాజు తపతీ సంవరణుల కుమారుడు. ఆ దంపతుల ప్రణయగాథ పురాణ ప్రసిద్ధం. కానీ దానిని ఇందులో వివరించకుండా కురు మహారాజు వంశకర్త అని, అతని పేరు మీద కురుక్షేత్రం ప్రసిద్ధమైనదని మాత్రమే చెప్పి ఊరుకున్నాడు. అయితే తపతీ సంవరణుల కథ సప్తమాశ్వాసంలో మరొక సందర్భంలో చెప్పబడింది. 4వ వాడైన పాండురాజు పుట్టుకకు వ్యాసుడే కారకుడు. పాండురాజు చరిత్రం పాండవ చరిత్రానికి పాదు వంటిది. దాన్ని ఇతిహాస కథకు పీఠం వలె వివరంగా చెప్పటం అవసరం. నన్నయ్య అట్లాగే చెప్పాడు కాబట్టి అందులో ఔచిత్యం కూడా కనబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పైన చెప్పిన పద్యంలో వంశకర్తలు ముగ్గురే చెప్పారు. భరతుడు వంశకర్తగా కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ పూరవుడు, ఎవరు మన కురురాజు, ఆ తర్వాత పాండురాజు, వీళ్ళ ముగ్గురినే కురు మహారాజు పాండు మహారాజు వీళ్ళని గురించి మాత్రమే చెప్పారు ఇక్కడ. ఇక ఈ కథలు కానీ నలుగురి వంశకర్తల కథలు చెప్పటం 3వ ఆశ్వాసంలో 88వ పద్యం నుంచి పంచమాశ్వాసంలో 161వ పద్యం వరకు వీళ్ళ యొక్క కథలే జరుగుతాయి. ఈ వంశకర్తల చరిత్ర వర్ణించేటప్పుడు పూరువు భరతుడు, ఇంకా మధ్యలో భరతుడిని ఇక్కడ మిస్ చేసేసారు ఈ పద్యంలో అనమాట. ఈ భరతుడి యొక్క తల్లిదండ్రుల చరిత్రలు విపులంగా చెప్పి వాళ్ళ జీవితాల యొక్క తత్వఫలాలనుగా ఆ తల్లిదండ్రుల యొక్క తత్వఫలాలే ఈ
పిల్లలు అంటే ఎవరు? ఈ పూరు మహారాజు, భరత మహారాజు అని. ఆ ఇద్దరిని వర్ణించే పద్ధతిని పాటించడం ఒక విశేషమట. ఇక కురు మహారాజు తపతీ సంవర్ణుల కుమారుడైన. ఈ దంపతుల యొక్క ప్రణయగాథ పురాణ ప్రసిద్ధమట. కానీ దాన్ని ఇందులో చెప్పకుండా ఇక కురుమహారాజు వంశకర్త, ఆయన పేరు మీదే కురుక్షేత్రం ప్రసిద్ధమైందని మాత్రమే చెప్పి ఊరుకున్నాడు ఇక్కడ. అయితే తపతీ సంవర్ణుల కథ సప్తమాశ్వాసంలో మరొక సందర్భంలో చెప్పబడింది. ఇక 4వ వాడైన పాండురాజు పుట్టుకకు వ్యాసుడే కారకుడు. పాండురాజు చరిత్రం పాండవ చరిత్రానికి పాదు లాంటిది. దాన్ని ఇతిహాస కథకు పీఠం వలె వివరంగా చెప్పడం ఎంతో అవసరం. నన్నయ్య అందుకే అలాగే చెప్పాడు. కాబట్టి ఇందులో కూడా మనకు ఎంతో ఔచిత్యం కనబడుతుంది అని చెప్తున్నారు. ఇక ముందుకొస్తే, పాండుపుత్రులు ధార్తరాష్ట్రులు హస్తినాపురంలో కలిసి ధృతరాష్ట్రుని మందిరంలో పెరగటాన్ని వర్ణించే ఘట్టం నుండి పాండవ వృత్తాంతం మొదలై 18 పర్వాలు సాగుతుంది. ఈ కథారంభంలోనే వేదవ్యాసుడు సత్యవతికి ఏకాంతంలో చెప్పిన మాటల్లోని ఈ పద్యాలు భారత కథాతత్వ సారాన్ని సూచిస్తున్నాయి. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండవుల కొడుకులు, ధృతరాష్ట్రుడి కొడుకులు, వీళ్ళందరూ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి యొక్క ఇంట్లో పెరగటాన్ని వర్ణించే ఘట్టం నుంచి పాండవ వృత్తాంతం మొదలయ్యి 18 పర్వాలు సాగుతుంది. ఈ కథారంభం అంటే ఈ కథ స్టార్టింగ్లో అంటే ప్రారంభంలోనే వేదవ్యాసుడు సత్యవతికి ఏకాంతంలో చెప్పిన మాటల్లో ఈ పద్యాలు భారత కథ యొక్క తత్వసారాన్ని సూచిస్తాయి అని చెప్తున్నాయి. ఏంటి ఆ పద్యాలు? మతిదలపగ సంసారం బతి చంచలమెండమావులట్టుల సంపత్ప్రతుల క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతుల స్వధృతులు నిష్కారణ వైరులు వీరల కారణమున నెగ్గు పుట్టు గౌరవ్యులకున్ దాని ధృతరాష్ట్రుండు తాననుభవించు. పాండవ చరిత్రలో వ్యాసుడు చెప్పదలుచుకున్నవి ముఖ్యంగా 3 అంశాలు. అవి వాసుదేవస్య మాహాత్మ్యం, పాండవానాం చ సత్యత, దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం అనేవి. అత్యుత్కుటై పుణ్యపాపై రిహైవ ఫలమశ్నుతే అన్న న్యాయం చేత దుర్వృత్తులైన ధార్తరాష్ట్రులు నశించటానికి కారణం వారు స్వయంగా చేసుకున్న పాపకర్మయే. వాటికి సాక్షి పోషకుడు ధృతరాష్ట్రుడు. తన వారందరూ పోగా తత్ఫలమైన అనంత శోకాన్ని అనుభవించేది ధృతరాష్ట్రుడు. పాండవులు తమ సత్కర్మలకు ఫలాన్ని ఇహపరాలలో అనుభవిస్తారు. కర్మకు కర్మ ఫలానికి అతీతుడు, సాక్షిభూతుడు అయిన సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణుడు కర్మఫల రూపకమైన భారత కథకు ఈ ముగ్గురు 3 ముఖాలు, 3 మెట్లు. వాటిని ముమ్మూర్తులా ముప్పేటగా ప్రదర్శించేదే మహాభారత ఇతిహాసం. ఈ పద్యాలలో ఏం చెప్తున్నారు? పాండవ చరిత్రలో వ్యాసుడు ఏం చెప్పదలుచుకున్నాడు? 3 అంశాలు చెప్పదలుచుకున్నాడు. ఒకటి, వాసుదేవస్య మహాత్మ్యం అంటే ఆ వాసుదేవుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క మహాత్మ్యం. 2, పాండవానాంచ సత్యత అంటే పాండవులు ఎలా ఉండేవారు? సత్యానికి తార్కాణంగా ఉండేవాళ్ళు. దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం దుర్మార్గానికి తార్కాణం ఈ ధార్తరాష్ట్రులు. ధృతరాష్ట్రులు కాదు, ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు. ఇక అత్యుత్కటై పుణ్యపాపైరివ ఫలమశ్నుతే అంటే ఆ న్యాయం చేత దుర్మార్గం చేసినటువంటి ఈ కౌరవులు నశించటానికి కారణం వారు స్వయంగా చేసుకున్న పాపకర్మే అని చెప్తున్నారు. వాటికి సాక్షి పోషకుడు ధృతరాష్ట్రుడు. ఇక తన వారందరూ పోగా తత్ఫలమైనటువంటి అనంతమైన శోకాన్ని అనుభవించేది ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన పిల్లలకి అన్యాయం చేస్తుంటే వారించకుండా వాళ్ళల్లో చెడు ప్రవృత్తిని చక్కగా పోషించాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆ చెడు కర్మల ఫలితానికి ఏమయ్యింది? తన పిల్లలందరూ తన వాళ్ళందరూ హతమై ఎవరూ లేని వాడైపోతాడు ధృతరాష్ట్రుడు. ఆ కర్మలకు చివర్లో అనంతమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తాడు ధృతరాష్ట్రుడు. పాండవులు తమ యొక్క సత్కర్మలకు కలిగినటువంటి ఫలితాన్ని ఈ లోకంలోనూ పరలోకంలో కూడా అనుభవిస్తారు. ఇక కర్మకు కర్మ ఫలానికి అతీతుడు సాక్షిభూతుడు అయినటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఆ శ్రీకృష్ణుడు కర్మఫల రూపమైనటువంటి ఈ భారత కథకి వీళ్ళు ముగ్గురు కూడా
మూడు ముఖాలు. అంటే పాండవులు ఒక మెట్టు, ఒక ముఖమైతే, ఇక దుర్మార్గులైనటువంటి ఈ కౌరవులు ఒక ముఖము, ఒక మెట్టు అయితే, ఈ జరిగేదంతా చూస్తూ సాక్షిభూతంగా ఉంటూ ఆ కర్మకు కర్మఫలానికి అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు దీన్నంతటినీ నడిపించినటువంటి ఆ పరమాత్మ ఒక మెట్టు, ఇంకొక ముఖం. సో ఈ మూడు ముఖాలు, ఈ మూడు మెట్లు ముమ్మూర్తుల ముప్పేటల కొలుసులాగా ప్రదర్శించేదే మహాభారత ఇతిహాసం. ఇక ఆది పర్వంలోని మరొక విశేషం కూడా గమనింపదగింది. ధార్తరాష్ట్రుల దుర్వృత్తం ఎంత బలంగా చిత్రింపబడితే పాండవుల సద్వృత్తం అంత ఉజ్వలంగా ప్రకాశించటానికి వీలవుతుంది. ఇది భారత కథలో సర్వత్రా పాటించే కథామర్మమే. అయితే దానికి బీజప్రాయమైన కథాంశాలు ఆది పర్వంలో స్థాపింపబడ్డాయి. వాటిలో పేర్కొనదగినవి: 1. దుర్యోధనుడు భీముని బలాన్ని సహించలేక అతడిని చంపే యత్నాలు చేయటం. 2. అర్జునుడు విలవిద్యలో అనన్యవీరుడిగా ప్రకాశిస్తూ ఉండగా అతనికి ప్రత్యర్థిగా కర్ణుడిని అంగరాజుగా చేసి దుర్యోధనుడు ప్రోత్సహించడం. 3. దుర్యోధనుడు కణికనీతిని ఆశ్రయించి ధృతరాష్ట్రుని అండదండలతో, శకుని కర్ణాదుల సలహాలతో పాండవులకు ఎగ్గు చేయాలని తలపెట్టడం, లాక్షాగృహ దహన యత్నం చేయటం. పాండవులు హస్తినాపురంలో ఉంటే తనకు రాజ్యాధికారం దక్కటం అసాధ్యమని భావించి దుర్యోధనుడు తండ్రిని ప్రేరేపించి వారిని ఇంద్రప్రస్థానికి పంపించటం. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆది పర్వంలో ఇంకొక విశేషం కూడా గమనించాలట. ఏంటి? ఈ దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క దుర్మార్గం ఎంత బలంగా చిత్రిస్తే పాండవుల యొక్క సద్వృత్తం అంటే వాళ్ళ యొక్క మంచి నడవడిక అంత ఉజ్వలంగా ప్రకాశించడానికి వీలవుతుందట. ఇది భారత కథలో ఎక్కడైనా సరే సర్వత్రా అన్నిటా పాటించే యొక్క కథామర్మం. అయితే దానికి బీజప్రాయమైనటువంటి అంటే దానికి మూల కారణం ఉంటుంది కదా, ఆ కథాంశాలు ఆది పర్వంలో స్థాపింపబడ్డాయి. వాటిలో పేర్కొనదగినవి: 1. దుర్యోధనుడు భీముడి బలాన్ని సహించలేడు, అందుకనే భీముని ఎన్ని రకాలుగా చంపాలని చూస్తాడో దుర్యోధనుడు. పాపం భీముడిని అయితే అసలు బతకనివ్వడు. ఒకటి తర్వాత ఒకదాని తర్వాత అనేక రకాలుగా చంపాలని చూస్తాడు దుర్యోధనుడు. ఇక అర్జునుడు విలువిద్యలో అనన్యవీడు, ఇంకా అర్జునుడిని ఎవరూ దాటలేరు అన్నట్లు ప్రకాశిస్తుంటే అర్జునుడికి ప్రత్యర్థిగా కర్ణుణ్ణి అంగరాజుగా నియమించి ఆయనకు అంగరాజ్యాన్ని ఇచ్చి అంగరాజ్యానికి రాజుగా చేసి మరీ దుర్యోధనుడు ప్రోత్సహిస్తాడు కర్ణుణ్ణి. ఇక 3. దుర్యోధనుడు కణికనీతిని ఆశ్రయించి ఇంకా ధృతరాష్ట్రుడిని అండదండలతో, ఇంకా ఎంతంటే కడుపు పుట్టిన ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమను అడ్డంగా పెట్టుకొని ధృతరాష్ట్రుని అండదండలతో, శకునితోనూ కర్ణుడితోని యొక్క సలహాలతో పాండవులకి ఎన్నో రకాలుగా హాని తలపెట్టాలని చూడడం, ఆ తర్వాత లాక్షాగృహ దహనానికి ఆ ప్రయత్నం చేయటం, ఇవన్నీ. ఇక 4వది పాండవులు హస్తినాపురంలో ఉంటే తనకు రాజ్యాధికారం దక్కటం అసాధ్యమని తెలుసు. ఎందుకంటే ప్రజలందరూ పాండవులనే నచ్చుతారు. పాండవుల యొక్క గుణగణాలు అలాంటివి, వాళ్ళ యొక్క నడవడిక లాంటిది. అలాంటి వాళ్ళు ఉంటే తనకి రాజ్యం రాదు అనేసి భావించి ఇక దుర్యోధనుడు తండ్రిని ప్రేరేపించి వాళ్ళని ఇంద్రప్రస్థానికి పంపించేయడం. ఇలాగా ముందుకొస్తే పాండవేతి వృత్తంలో ధర్మరాజాదులు ధార్తరాష్ట్రుల కృతంతాల నుండి తప్పించుకునే అధ్యాయాలు కొన్ని, స్వీయ పరాక్రమాదులను ప్రదర్శించి తమ అస్తిత్వాన్ని స్థాపించుకునే సన్నివేశాలు కొన్ని, ఎట్టి కష్టాలలోనైనా ధర్మాన్ని పాటించే సచ్చీలాన్ని ప్రదర్శించే సన్నివేశాలు కొన్ని కలిసి పాండవ నాయక లక్షణాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి. ఇక ఈ పాండవులతో కూడినటువంటి ఈ రుతువృత్తంలో ధర్మజులు ఎవరు? ధర్మరాజు, ఈ పాండవులందరూ అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు, ఈ కౌరవుల ఈ దుర్యోధనుడి యొక్క ఈ కౌరవుల యొక్క కుతంత్రాల నుంచి తప్పించుకునే అధ్యాయాలు కొన్ని వేస్తే, ఆ తర్వాత వాళ్ళ యొక్క స్వయం పరాక్రమాలను ప్రదర్శించి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని స్థాపించుకునే సన్నివేశాలను కొన్ని, ఆ తర్వాత మళ్ళీ ఎన్ని కష్టాలైనా సరే ధర్మాన్ని పాటించేటువంటి సద్బుద్ధిని ప్రదర్శించే సన్నివేశాలు కొన్ని కలిసి పాండవుల యొక్క నాయక లక్షణాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక ముందుకొస్తే
కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజ్వలించే ప్రతీకార జ్వాలలకు ఆది పర్వంలోనే అంకురారోపణం జరిగింది. భీమ దుర్యోధనుల కర్ణార్జున ద్వంద్వ యుద్ధాలే కురుక్షేత్ర యుద్ధ పతాకలు. పాండవులు ధర్మానికి తలలొగ్గి కష్టాలకు ఓర్చుకోవటం, అజ్ఞాతంగా మారువేషాలలో నివసించటం, శత్రువులకు అసాధ్యమైన అస్త్రశస్త్రాలను తపస్సుతో యశస్సుతో సాధించటం, అపూర్వ విజయాలతో స్వీయ కళ్యాణాన్ని లోక కళ్యాణాన్ని సాధించటం, శ్రీకృష్ణుని మైత్రి వలన దైవానుకూల్యాన్ని సంపాదించుకోవటము అనే ప్రధాన అంశాలు ఆది పర్వంలోనే ప్రదర్శితాలై భావి పాండవ కథా జీవితానికి ప్రాతిపదికలుగా పరిఢవిల్లుతున్నాయి. వీటన్నిటి తాత్పర్యం ఏమంటే ఆది పర్వం భారత కథకు అన్ని విధాల బీజభూతం. ఇక్కడ ఏం చెప్తున్నారు, కురుక్షేత్ర యుద్ధంలో ఇక రగిలేటువంటి ప్రతీకార జ్వాలలకు ఆది పర్వంలోనే అంకురం జరిగింది. ఇక భీముడు దుర్యోధనుడికి ఆ తర్వాత కర్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి ద్వంద్వ యుద్ధాలే కురుక్షేత్రంలో ఉన్నటువంటి యుద్ధ పతాకాలు. ఇక పాండవులు ధర్మానికి తలకొగ్గి ఎన్నో కష్టాలను ఓర్చుకోవటం, అలాగే అజ్ఞాతంగా మారువేషాల్లో ఎలా నివసించారు, శత్రువులకు అసాధ్యమైనటువంటి అస్త్రశస్త్రాలను తమ తపస్సుతో తమ కీర్తితో ఎలా సాధించారు, అపూర్వమైన విజయాలతో వాళ్ళ యొక్క స్వీయ కళ్యాణం అంటే వాళ్ళ యొక్క సొంత కళ్యాణాన్ని అలాగే లోక కళ్యాణాన్ని కూడా సాధించడం చేశారు వాళ్ళు. ఇక శ్రీకృష్ణుడితో యొక్క మిత్రత్వం వలన వాళ్ళు దైవం యొక్క కృపను కూడా సంపాదించుకోవటం అనే ప్రధానాంశాలు మనకు ఆది పర్వంలోనే చూపించబడతాయి. ఇవి భావి పాండవ కథా జీవితానికి ప్రాతిపదికగా ప్రకాశిస్తున్నాయి అనమాట. వీటన్నిటి తాత్పర్యం ఏంటంటే ఆది పర్వమే భారత కథకు అన్ని విధాల బీజభూతం అని మనకి ఇక్కడ చెబుతున్నారు. ఇక ముందుకొస్తే ఆంధ్ర మహాభారతం అమృతత్వ సాధనం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తదత్యతయో విశంతి. ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు కాలక్షేపానికి చదివేవి కావు. అవి అందించే మహోపదేశాలను మననం చేసుకోవటానికి అధ్యయనం చేసేవి. పంచమ వేదమైన మహాభారతం మానవలోకానికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తుంది. మానవుడు జీవితంలో సాధించవలసింది అమృతతత్వమే అన్నది ఆ భారత సంహిత అందిస్తున్న జీవన సందేశం. ఈ పద్యంలో ఏం చెప్తున్నారు, ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు ఇవన్నీ మన టైం పాస్కి చదివేవి కావయ్యా. ఇవన్నీ మనకు అందించేటువంటి మహా ఉపదేశాలని మనం చక్కగా మననం చేసుకుని అధ్యయనం చేసుకోవాలి. ఆ తర్వాత అధ్యయనం చేసుకుని దాన్ని మన జీవితాల్లో దాన్ని అప్లై చేసుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి. అప్పుడే ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతం మనకందరికీ కూడా ఒక మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. మనం ఈ ఇతిహాసాన్ని, ఈ కావ్యాల్ని, ఈ పురాణాలని చదివిన దానికి మనకు ఫలితం వస్తుంది. మానవుడు జీవితంలో సాధించేటువంటి అమృతతత్వం అని ఏదైతే ఉందో అదే ఈ భారత సంహిత అందిస్తున్నటువంటి జీవన సందేశం అని చెప్తున్నారు. ఇక ముందుకొస్తే అమృతత్వ సాధనం అంటే మహాభారతంలో మొదలు ముగింపు మానవుడు అమృతత్వ సిద్ధి కోసం చేసే సాధన యొక్క ప్రారంభ పరిణతావస్థలను తెలుపుతూ ఉన్నాయి. ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానం చూచిన, క్షీరసాగర మదనోపాఖ్యానం గమనించిన, సర్పయాగ ఘట్టాన్ని చదివిన మానవుడు విషాదుల వలన కలిగే మరణాన్ని జయించాలన్న కోరిక బలంగా కనబడుతుంది. శుక్రాచార్యుడు సాధించిన మృత సంజీవని యుద్ధంలో చనిపోయిన వారిని బ్రతికించే ఒక మహామంత్రం. ఆ మంత్రం వెనుక మానవులు, దానవులు, దేవతలు మృత్యువు బారి పడకుండా తప్పించుకునే ఉపాయం కోసం ప్రయత్నించిన ఒక ప్రస్థానం మనకు ప్రత్యక్షం అవుతుంది. కచుని చరిత్ర, యయాతి చరిత్ర శుక్రాచార్యునితో ముడిపడి ఉన్నాయి. శుక్రాచార్యుడి కూతురు దేవయాని. ఆమె మొదట వలసిన వాడు బృహస్పతి కుమారుడు కచుడు. రాక్షసులతనిని చంపిన, బూడిద చేసి మద్యంలో కలిపి శుక్రుని చేత తాగించిన మృత సంజీవని ప్రభావం చేత దేవయాని కచుడిని బ్రతికింపచేస్తుంది. మహాభారత కథకు మృత సంజీవని ఒక మహారంభం. మానవుని అమృతత్వ సాధనకు అదొక శుభారంభం. ఇక్కడ అంటున్నారు అమృతత్వ సాధనం అంటే ఏంటి అని వాళ్ళే క్వశ్చన్ చేసి వాళ్ళే దానికి ఆన్సర్ చెప్తున్నారు మనకి. మహాభారతంలో మొదలు ముగింపు ఏంటి, ఇక్కడ మానవుడు అమృతత్వ సిద్ధి కోసం చేసే సాధన యొక్క ప్రారంభము పరిణతావస్థలనే తెలుపుతూ ఉంటాయి ఈ మహాభారతంలో. ఇక ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానం అంటే ఉదంకుడు గురించి, క్షీరసాగర మథనోపాఖ్యానం అంటే క్షీరసాగర
మథనం గురించి, సర్పయాగ ఘట్టాన్ని గురించి చదివినప్పుడు మానవుడు విషాల వలన కలిగే మరణాన్ని జయించే విషాదులు అంటే విషాదాల నుంచి కానీ విషాల నుంచి కానీ కలిగేటువంటి మరణాన్ని జయించాలన్న కోరిక మానవులలో ఎక్కువగా కనబడుతుంది. అలాగే శుక్రాచార్యుడు సాధించినటువంటి మృత సంజీవిని అనే మంత్రము యుద్ధంలో చనిపోయిన వారిని బ్రతికించేదనమాట. ఈ మహామంత్రం వెనుక మానవులు, దానవులు, ఇక దేవతలు అందరూ చనిపోకుండా తప్పించుకునే ఉపాయం కోసం ప్రయత్నించిన ఒక ప్రస్థానం మనకు ముందర ప్రత్యక్షమవుతుంది. అదేంటి అంటే కచుని చరిత్ర. ఈ కచుని చరిత్ర, యయాతి చరిత్ర శుక్రాచార్యుడితో మునిపడుతున్నాయి. శుక్రాచార్యుడి కూతురు దేవయాని. ఈమె మరించింది ఎవరు అంటే బృహస్పతి కుమారుడైనటువంటి కచుని. ఎందుకంటే శుక్రాచార్యుడు తన తపస్ఫలంతో ఈ మృత సంజీవని మంత్రాన్ని పొంది యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ బతికించడం మొదలు పెడతాడు. అయితే దేవతల పాపం చనిపోతూ ఉంటారు. అప్పుడు బృహస్పతి చెబుతాడనమాట, ఎవరినైనా ఈ దేవతల సంక్షేమం కోసం ఈ శుక్రాచార్యుడి దగ్గరికి మనం ఒకరిని పంపిద్దాము, ఆయనకి శిష్యుడుగా. అలా శిష్యుడుగా ఉండి ఆయన దగ్గర నుంచి గురువు యొక్క కృపతోటి ఎవరైతే ఆ మృత సంజీవిని మంత్రాన్ని తీసుకొస్తే అప్పుడు మనం ఆ మంత్రాన్ని ఇక్కడ మన దేవతలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్తే, అప్పుడు బృహస్పతికి ఇక అందరినీ చూచి దానికి ఎవరయ్యా సరైన వాళ్ళు అన్ని ఆలోచిస్తే కచ్చుడు అనమాట. తన కొడుకైనటువంటి కచ్చుడినే ఆయన సరే కచ్చుడు అంటాడు, నాన్నగారు నేనే వెళ్తానండి దీనికి అంటారు. సరే నాయన నువ్వు అందరికీ నువ్వు సమర్థుడివి కాబట్టి నువ్వే వెళ్ళు అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించి పంపిస్తారు దేవతలు. అయితే కచుడు చాలా చాలా ఎంత మంచివాడంటే అంతో మంచివాడు ఆయన. అంతేకాక ఎంతో బ్యాలెన్స్డ్ పర్సన్. సుఖానికి పొంగిపోవడం, దుఃఖానికి కుంగిపోవడం ఇవేవీ లేకుండా ఎప్పుడు కూడా సమదృష్టితో ఉండేవాడు అనమాట కచుడు. ఆయన వచ్చి ఆ శుక్రాచార్యుని ఎంత దీక్షగా సేవిస్తాడంటే, శుక్రాచార్యుడికి కచుడు అంటే అంత ఇష్టం. కచుడు లేకుండా ఉండలేకపోయేవాడు శుక్రాచార్యుడు. అంతగా శుక్రాచార్యుని మెప్పిస్తాడు. అయితే ఒకరోజు ఈయన ఏమవుతుంది, ఈ రాక్షసులందరికీ అసలే దేవతల నుంచి వచ్చాడు వీడు ఏదో మాయమర్మం చేసి శుక్రాచార్యుడి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే ఇక మనకి చావు అదేంటి ముప్పతిప్పలు తప్పవు, మళ్ళీ మనకు చావు వస్తుంది. అందుకని కచుడిని ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ ఒక ఆలోచనలో ఉంటారు ఈ రాక్షసులు. ఒకసారి ఏమవుద్ది, ఈ రాక్షసులు కచుడు అడవికి వెళ్తాడు సమిధులనవి తీసుకురావడానికి. వెళ్తే ఈ కచుడిని అక్కడ చంపేస్తారు వీళ్ళు. చంపేసి బూడిద చేసేసి కచుడిని ఆయన తాగేటువంటి సురపానంలో వేసి ఇచ్చేస్తారు. ఎవరికి? శుక్రాచార్యుడికి. శుక్రాచార్యుడు తాగేస్తే అక్కడ కచుడు ఎక్కడ రాలేదు అని ఎంత వెతికినా కనిపించడు. ఇక అప్పుడు దేవయాని కచుడి కోసం వరించుంటుంది. తన మనసులో ఆమె కచుడిని చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టపడడంతో కచుడు రాకపోయేటప్పటికి చాలా గొడవ చేసి తండ్రితోటి, తండ్రి మీరు నాకు ఇది చూడాల్సిందే, కచుడిని మీరు ఎక్కడున్నాడో మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి అంటే, అప్పుడు దివ్య దృష్టితో చూస్తే అక్కడ కచుడు మాయమై చనిపోయబడి, హత్య చేయబడి, కాల్చబడి, బూడిద చేయబడి, ఆ బూడిదని మళ్ళీ ఈయన సురపానంలోనే తాగి చీంతోనే తాగిపించేస్తారు. అయ్యో భగవంతుడా అని చూస్తాడనమాట శుక్రాచార్యుల వారు. ఎంత పొరపాటు జరిగింది అని, తన ఇష్టమైనటువంటి శిష్యుని ఇలా చేశారే ఈ రాక్షసులు అని కోపం వస్తుంది. ఆయనకు తెలుసు వాళ్ళు ఎందుకు చేశారని కూడా. సరే ఇంకేం చేస్తాడు, ఇంకా దేవి అని అడుగుద్ది, నా తండ్రి మీరు బతికించాల్సిందే కచుడిని అని చెప్పి ఆవిడ ఎంతో ఇది చేస్తుంది అనమాట, తండ్రిని ప్రోత్సహిస్తే. అప్పుడు ఆయన మళ్ళీ ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బూడిదని, ఆ కచుడిని తన మృత సంజీవిని మంత్రంతో బతికించి ఆ తర్వాత కచుడికి అదే మంత్రాన్ని ఉపదేశించి చెప్తాడు. ఎప్పుడైతే ఆయన పొట్టలో నుంచి చీల్చుకొని బయటికి వస్తాడు కచుడు, బయటికి వచ్చి మళ్ళీ ఆ మంత్రాన్ని మళ్ళీ ఉపయోగించి శుక్రాచార్యుని పునర్జీవితుడిని చేస్తాడనమాట. ఇలాగా ఈ మహాభారత కథకు ఈ మృత సంజీవిని కథ ఒక మహారంభము అని, ఇదే మానవుడి యొక్క అమృతత్వ సాధనకు ఇదొక శుభారంభము అని కూడా మనకు చెప్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ కచుడిని దేవయాని వరించి నన్ను వరించు అంటే కచుడు చెప్తాడు, అమ్మా నువ్వు గురుకుపుత్రికవు, నువ్వు నాకు సోదరితో సమానం, నేను ఆ దృష్టితో నిన్ను చూడలేను అంటే పాపం దేవయాని శపిస్తుంది, నువ్వు నేర్చుకున్న మంత్రం నీకు ఉపయోగపడదు అనేసి. అది వేరే విషయం. ఇక ముందుకు వెళ్తే, లోకంలో మరణం లేదా మృతి
ఒక వాస్తవంగా ఉన్నది. దేహి ప్రాణత్యాగం చేసినప్పుడు దేహం పొందే జడత్వం మృత్యువు. పుట్టిన జీవి గిట్టటం సహజం. జన్మ ఎత్తిన ప్రాణి మృత్యువు పొందక తప్పదు. మానవుడు ఈ రెండింటినీ జయించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక ప్రస్థానం అంటారు. మరణం లేకుండా ఉండే స్థితిని పొందితే అమరత్వం అనాలి. జన్మ ఎత్తకుండా ఉండే నిత్యస్థితిని మోక్షం అన్నారు. పుట్టిన జీవి మరణం లేకుండా బ్రతకటం ఒక ఎత్తు, అసలు పుట్టుకే లేకుండా బ్రహ్మస్థితిలో నిలవటం మరొక ఎత్తు. మొదటి మార్గానికి ఫలం స్వర్గం, రెండవ ప్రస్థానానికి ఫలం బ్రహ్మత్వం. ఈ రెండు రకాల సాధనాలలో మొదటి సామాన్యంగా కర్మ మార్గాన్ని అనుసరించే వారికి లభ్యమవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గం అనుసరించే వారికి బ్రహ్మానంద స్థితి గమ్యమవుతూ ఉంటుంది. భక్తి మార్గ ప్రస్థానంలో ఉభయ సిద్ధులకు అవకాశం ఉన్నది. మహాభారతం ఈ మూడు వర్గాలను ముచ్చటగా మేళవించింది. ఆ సమన్వయానికి పాండవులు ఆదర్శోదాహరణాలు. అయితే వారు ప్రధానంగా ధర్మ కర్మ మార్గంలో నడిచినవారు. దానికి పోషకంగా భక్తిని జ్ఞానాన్ని పొందుపరుచుకున్నారు. యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన దక్షుడు జ్ఞాని అయిన ధర్మరాజు. ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాడు ధర్మరాజొక్కడే అని కురుసభలో భీష్మాదులచే ప్రశంసలు అందుకున్నాడు. ధర్మరాజు ధర్మతరువు వంటి వాడని శ్రీకృష్ణుని చేత కీర్తింపబడినవాడు. పంచమ వేదమైన మహాభారతంలో ప్రతిపాదింపబడిన జ్ఞానానికంతటికీ ఆచరణ రూపమైన ఆదర్శోదాహరణంగా నిలిచినవాడు ధర్మరాజు. అతడు వస్తుతః జ్ఞాని. ఏకాగ్ర చిత్తంతో స్మరించి ధ్యానించి తపించి యమ సూర్య అగ్ని ఇంద్రాది దేవతలను సుముఖులుగా చేసుకున్న ఉత్తమ భక్త శిఖామణి ధర్మరాజు. అయితే అంతటి జ్ఞానాన్ని అంతటి భక్తిని ఆచరణలో ప్రదర్శించి చూపటమే ఆయన ధ్యేయం. ధర్మరాజు జీవితంలో కర్మకు వన్నె పెట్టే భక్తి జ్ఞానాలే ప్రకాశిస్తూ ఉంటాయి. అందువలన ధర్మరాజు ధర్మకర్మ వీరుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? యాక్చువల్గా మన లోకంలో ఏంటి, మరణం అనేది ఒక వాస్తవం. అయితే ఈ శరీరధారి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు దేహం పొందే జడత్వమే, ఆ శరీరం పొందే జడత్వమే మృత్యువు. ఇక పుట్టినటువంటి జీవి చనిపోవటం సహజం. జన్మ ఎత్తిన జీవి చావు పొందక తప్పదు. కాబట్టి మానవుడు ఈ రెండింటిని, ఈ పుట్టుకను ఈ చావును రెండింటినీ జయించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ ప్రయత్నాన్నే ఆధ్యాత్మిక ప్రస్థానము అంటారు. ఇక మరణం లేకుండా ఉండే స్థితిని పొందితే దాన్ని అమరత్వం అంటారు. ఇక జన్మ ఎత్తకుండా ఉండే నిత్యస్థితిని పొందితే దాన్ని మోక్షము అంటారు. ఇక పుట్టిన జీవి మరణం లేకుండా అంటే చావు లేకుండా బతకటం ఒక ఎత్తు, అసలు పుట్టుకే లేకుండా బ్రహ్మస్థితిలో నిలవటం ఇంకొక ఎత్తు. మొదటి మార్గానికి ఫలం స్వర్గం. అంటే పుట్టిన జీవి చావు లేకుండా బతకటము స్వర్గం, దాని ఫలం స్వర్గం. ఇక రెండవ ఫలం ఏదయ్యా అంటే బ్రహ్మత్వం. ఈ రెండు సాధనాలలో కూడా మొదటి సామాన్యంగా కర్మ మార్గాన్ని అనుసరించే వారికి దొరుకుతూ ఉంటుంది. ఇక జ్ఞాన మార్గాన్ని అనుసరించే వారికి బ్రహ్మానంద స్థితి గమ్యము వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. ఇక భక్తి మార్గ ప్రస్థానంలో ఉభయ సిద్ధులకు అంటే స్వర్గం యొక్క జన్మ ఎత్తి ఆ తర్వాత చావు లేకుండేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత జన్మ ఎత్తి ఆ తర్వాత మళ్ళీ చావు పుట్టిన ఇక ముందు పుట్టకోకుండా ఉండేటువంటి స్థితిని కూడా పొందటం ఈ బ్రహ్మత్వం. ఈ రెండు కూడా ఇక్కడ ఈ భక్తి మార్గంలో ఉంటాయన్నమాట. ఈ ఉభయ శబ్దులకి అవకాశం ఉంటుంది. ఇదే మూడో మార్గం భక్తి మార్గము. ఇవన్నీ కూడా మహాభారతం మనకి సమన్వయించి చూపించింది. ఈ సమన్వయానికి పాండవులే మనకి ఆదర్శమైనటువంటి ఉదాహరణలు. వాళ్ళు ప్రధానంగా ధర్మకర్మ మార్గాల్లో నడిచినటువంటి వాళ్ళు. దానికి పోషకంగా ఇంకా భక్తి జ్ఞానాన్ని కూడా పెంచుకున్నారు వాళ్ళు. ఇక యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినటువంటి దక్షుడు జ్ఞాని ఎవరయ్యా అంటే ధర్మరాజు. ఆ తర్వాత ద్రౌపది అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు ఎవరు అంటే ధర్మరాజు ఒక్కటే అని కురుసభలో భీష్ములతోటి అక్కడ ఉన్నటువంటి విదుడు సంజయులు వీళ్ళందరితోటి ప్రశంసలు అందుకున్నవాడు ధర్మరాజు. ఇక ధర్మరాజు ఎలాంటి వాడు అంటే ధర్మతరువు అంటే ధర్మం అనే చెట్టు లాంటివాడు అని శ్రీకృష్ణుడి చేత కీర్తింపబడినవాడు ధర్మరాజు. ఇక పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ప్రతిపాదింపబడిన జ్ఞానానికంతటికీ ఆచరణ రూపమైనటువంటి ఆదర్శమైనటువంటి ఉదాహరణగా నిలిచిన వాడు ఎవరయ్యా అంటే ధర్మరాజు. అతను జ్ఞాని.
ఏకాగ్ర చిత్తంతో ఆయన స్మరించి ధ్యానించి తపించి యమధర్మరాజుని, సూర్యదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, ఇంద్రాది దేవతల్ని ప్రసన్నం చేసుకున్న ఉత్తమ భక్త శిఖామణి ధర్మరాజు. అయితే అంతటి జ్ఞానాన్ని, అంతటి భక్తిని తన ఆచరణతో ప్రదర్శించి చూపడమే ఆయన ధ్యేయం అనమాట. ధర్మరాజు జీవితంలో కర్మకు వన్నె పట్టే భక్తి జ్ఞానాలే ప్రకాశిస్తూ ఉంటాయి ఆయన జీవితంలో. అందువల్ల ధర్మరాజు ధర్మ కర్మ వీరుడిగా ప్రసిద్ధి పొందాడు మహాభారతంలో. ఇక ముందుకెళ్తే భీముడు ప్రచండ బలవీరుడు. పాండవుల పురుషార్థ త్రయ సాధనకు భీముడు బలమైన ప్రతినిధి. ధర్మరాజు సాధింపదలుచుకున్న లౌకిక కార్యాలన్నీ భీముని సాయంతోనే నెరవేర్చుకుంటాడు. భీమునికి ధర్మరాజు ధర్మమూర్తి. అతని మాట ధర్మశాసనం, అతని ఆజ్ఞ వేదం. అన్న మాటను జబదాటకుండా ఆచరించే ఆదర్శ కర్మవీరుడు భీముడు. అతనికి భ్రాతృభక్తియే వ్రతం, అదియే అతని ధర్మానురక్తి. అతనికి అన్నయే జ్ఞానం, అన్నయే భక్తి. అతడిని అనుసరించటమే కర్మ. కప్పను నీటిని గర్భంలో ధరించి ఉన్న శిలామూర్తి వలె భక్తి జ్ఞానాలను గుప్తంగా దాచుకున్న కర్మఠుడు భీముడు. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు? భీముడి గురించి చెప్తున్నారు. భీముడు ఎలాంటి వాడు? ప్రచండమైనటువంటి బలవీరుడు. ఈయన పాండవుల యొక్క పురుషార్థ అంటే అర్థకామ మోక్ష సాధనకు భీముడు బలమైన ప్రతినిధి. ఎందుకంటే ధర్మరాజు తను ఏ పనులనైతే లౌకికమైన అంటే ఈ లోకంలో చేయవలసిన పనులన్నిటినీ కూడా భీముని సాయంతోనే నెరవేరుస్తాడనమాట ధర్మరాజు. ఇక భీముడికి ధర్మరాజు అంటే ఇక చాలా చాలా ఇష్టం. తన అన్నయ్య ధర్మమూర్తి అని ఆయనకు తెలుసు. తన అన్న ఏం చెప్తే అదే వేదం ఆయనకి. ఆయన మాటను దాటకుండా ఆదర్శంగా చూపిస్తాడు మనకి కర్మవీరుడు అయినటువంటి భీముడు. ఇక ఆయనకి సోదర భక్తియే వ్రతం, అదే ఆయనకి ధర్మానురక్తి, అదే ఆయనకి జ్ఞానం. ఆయన అన్నయే ఆయన జ్ఞానం అనమాట. ఆయన అన్నయే ఆయన భక్తి. అన్నంటే అంత ఇష్టం భీముడికి. ఇక అన్నను అనుసరించడమే ఆయన పని. ఇక కప్పను నీళ్ళని రెండింటినీ ఒక రాయి లోపల తన కడుపులో ఎట్లా దాచుకుంటుందో అలాగే భక్తి జ్ఞానాలను చాలా గుప్తంగా ఎవరికి తెలియనీయడు భీముడు. చాలా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడు, కర్మయోగి కూడా. మనకు కనిపించదు భీముడిని ఎంతవరకు కూడా ఒక వీరుడిలాగానే చూస్తాం, కానీ ఆయన ఎంతో గుప్తంగా భక్తిని జ్ఞానాన్ని దాచుకున్నటువంటి వాడు. ఎలా అయితే ఈ కప్ప నీళ్ళు ఒక రాయిలో దాచుకొని ఉంటుందో అలాగనమాట. ఇక వస్తే అర్జునుడు యుద్ధవీరుడు, నరనారాయణులలో నరుడు అతడు, నారాయణ భక్తియుక్తుడు. ధర్మరాజు దైవ కార్యాన్ని సాధింపవలసి వచ్చినప్పుడు అర్జునుడిని దివ్యోపకరణంగా వాడుకుంటాడు. ఇంద్రుని సాయం కావాలన్నా, పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం పొందాలన్నా, సాక్షాత్ నారాయణుడైన శ్రీకృష్ణునితో అనుసంధానం పెంచుకోవాలన్నా అర్జునుడే అనువైన వాహిక. కృష్ణుని పట్ల అనన్య చిత్తంతో భక్తిని ప్రసరించే పరమయోగి అర్జునుడు. భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా విన్న మహాజ్ఞాని. అతని భక్తి, అతని జ్ఞానం, అతని గాంధీవ పాండిత్యాన్ని ప్రదర్శించటానికి పోషకంగా నిలిచాయి. అతడు యుద్ధాలలో విజయుడు, సాటి లేని మేటి వీరుడు. కర్మ మార్గాన్ని అనుసరించిన, జ్ఞానాన్ని గౌరవించినవాడు, భక్తిని పండించుకున్నవాడు. ఇక అర్జునుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈయన ఎవరయ్యా అంటే యుద్ధవీరుడు, నరనారాయణుల్లో నరుడితడు, నారాయణ భక్తపరుడైన. ధర్మరాజు దైవ కార్యాన్ని సాధించాలన్నా అర్జునుడిని దివ్య ఉపకరణంగా వాడుకుంటాడనమాట. ఇక ఇంద్రుడి సాయం కావాలన్నా, పరమేశ్వరుడి పాశుపతాస్త్రం కావాలన్నా, ఇక సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణునితో అనుసంధానం, బంధాన్ని పెంచుకోవాలనుకున్న అర్జునుడే ఆయనకు అనుమైన బంధం అన్నమాట, ఒక సాధనం కూడా. ఇక కృష్ణుని పట్ల అనన్య చిత్తంతో భక్తిని ప్రసరించే పరమయోగి అర్జునుడు. ఇక భగవద్గీతను శ్రీకృష్ణ భగవాను చేత స్వయంగా విన్నటువంటి మహాజ్ఞాని. ఆయన భక్తి, ఆయన జ్ఞానం, ఆయన గాంధీవ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోషకంగా నిలుస్తాయి. అయితే ఈయన యుద్ధాలలో విజయుడు, సాటి లేని వీరుడు. కర్మ మార్గాన్ని అనుసరించిన, జ్ఞానాన్ని గౌరవించినవాడు, భక్తిని పండించినవాడు ఈయనమాట. ఇక నకుల సహదేవులు జంట వీరులు. వారికి అన్నలే దేవుళ్ళు, వారి సేవయే భక్తి, వారు చెప్పిన పని చేయటమే కర్మ, వారు సేవా తత్పరులైన కర్మవీరులు. ఇక నకుల సహదేవులు వీళ్ళు జంట వీరులు. వీళ్ళిద్దరికి ఈ పై ముగ్గురు అన్నలే దేవుళ్ళు అన్నమాట. వాళ్ళు ముగ్గురు ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తారు. వాళ్ళ సేవే వీళ్ళ భక్తి. ఇక వాళ్ళు ఏం పని చెప్తారో అది చేయటమే వీళ్ళ కర్మ. అంతటి సేవా తత్పరులు ఈ కర్మవీరులైనటువంటి నకుల సహదేవులు. ఈ ఇద్దరిలో
నకులుడికో సహదేవుడికో నాకు తెలియదండి. వాళ్ళకి కాలజ్ఞానం అనమాట ఉంది. ముందు ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతుంది. నకులుడికో సహదేవుడికో నాకు గుర్తుకొస్తలేదు. నాకు మళ్ళీ ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు మీకు చెప్తాను. ఇక ద్రౌపది పాండవ ధర్మపత్ని, అబల రూపంలో అవతరించిన అహంకార శక్తి. ధర్మరాజు యొక్క జ్ఞానశక్తిని, భీమాదుల క్రియాశక్తిని, తన ఇచ్ఛాశక్తితో నడిపించగలిగిన నారీమూర్తి. ఒక్కసారి పిలిస్తే చాలు, ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆమెకు ప్రసన్నుడవుతాడు. కురుసభలో కోకలందించిన శ్రీకృష్ణుడు, విరాట నగరంలో అంగ సంరక్షణ చేకూర్చిన సూర్యభగవానుడు, ఆమె భక్తి శక్తికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన భగవద్రూపులు. ఆమె ప్రధానంగా కార్యశూరురాలు, అగ్ని నుండి పుట్టిన అయోనిజ, జ్వాలవలే తనలో భక్తి జ్ఞానాలను పండించుకున్న పరిణతమూర్తి. సాధ్వి, పతుల సేవ ఎలా చేయాలో సత్యభామకు బోధించిన అనుభవ జ్ఞానశీలి. భక్తి జ్ఞానాలున్న అవమానాగ్నితో అనవరతం జలిస్తూ శత్రుశేషం లేకుండా సంహార యజ్ఞం సాగించిన సాహసురాలు, కర్మ మార్గావలంబిని ద్రౌపది. ఇక్కడ ద్రౌపది గురించి చెప్తున్నారు. ద్రౌపది పాండవుల యొక్క ధర్మపత్ని, అబల రూపంలో అవతరించినటువంటి మహాశక్తి. ధర్మరాజు యొక్క జ్ఞానశక్తిని, భీమాదుల యొక్క క్రియాశక్తిని, తన ఇచ్ఛాశక్తితో నడిపించగలిగినటువంటి నారీమూర్తి. ఒక్కసారి పిలిస్తే చాలు, భగవంతుడు ఎక్కడ ఉన్నా ఆమెకు సహాయం చేయడానికి ప్రసన్నమై ప్రత్యక్షమైపోతాడు. కురుసభలో ఆమెకి చీరలను అందించినటువంటి శ్రీకృష్ణుడు, విరాట నగరంలో ఆమె అంగాలకు సంరక్షణ చేకూర్చినటువంటి సూర్యభగవానుడు ఆమె భక్తికి శక్తికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. ఇక ఆమె ప్రధానమైనటువంటి కార్యశూరురాలు, అగ్ని నుండి పుట్టినటువంటి అయోనిజ. ఆమె మన మానవ దేహానికి పుట్టినటువంటి కాదు, యోనికి పుట్టినటువంటిది కాదు. ఆమె అయోనిజ అంటే యోనిలో ఆమె పుట్టలేదు. ఆమె పుట్టింది ఒక్కసారిగా ఆ హోమగుండం నుంచే పుట్టింది ఆమె అనమాట. మహాసాధ్వి. ఇక తనలో భక్తి జ్ఞానాలను ఎంతో పండించుకున్నటువంటి పరిణతమూర్తి. ఈమె పతులకు ఎలా సేవ చేయాలో సత్యభామకి ఈమె బోధించిందట. అంతటి అనుభవ జ్ఞానశీలి. భక్తి జ్ఞానాలున్నాయి, కానీ అవమానమనే అగ్నితో చాలా జ్వలిస్తూ శత్రుశేషం లేకుండా సంహార యజ్ఞాన్ని సాధించినటువంటి మహాసాహసురాలు ఈవిడ. కర్మ మార్గావలంబిని ద్రౌపది అని చెప్తున్నారు. ఈ విధంగా ఇక ముందెళ్తే, ఈ విధంగా పాండవులు ప్రధానంగా ధర్మ కర్మ ప్రవృత్తులకు ప్రతీకలుగా భారతంలో కనబడతారు. వీరందరిలో అగ్రగణ్యుడు ధర్మరాజు. ఆయన యమధర్మరాజు అంశతో పుట్టిన అపూర్వ ధర్మమూర్తి. మృత్యుదేవత యొక్క అనుగ్రహంతో పుట్టిన ధర్మరాజు మృత్యువును జయించటం మహాభారత కథలో ఫలితాంశం. బొందితో స్వర్గానికి వెళ్ళాడు అనే వాక్యానికి కొద్దిమంది మాత్రమే ఉదాహరణప్రాయంగా నిలువగలరు. వారిలో ధర్మరాజు అగ్రగణ్యుడు. సశరీర స్వర్గం కర్మ మార్గాన్ని అనుసరించే ధర్మవీరుడు సాధించగలిగిన సమగ్ర ఫలం. దానిని అమరత్వం అంటారు. స్వర్గ నరకాలను దర్శించిన తర్వాత ధర్మరాజు ఆకాశగంగలో మునిగి స్వస్వరూప స్థితిని పొందాడు. మరణావస్థకు గురి అయ్యే దేహాన్ని ధరించిన వాళ్ళు అమరలోకాన్ని అందుకున్న అమృతత్వ సిద్ధి లభించదని, నశ్వరమైన దేహాభిమానాన్ని వదిలి అనశ్వరమైన ఆత్మస్థితిలో నిలిచినప్పుడే అమృతత్వ స్థితి అందుకున్నట్లని, సశరీర స్వర్గానంతరం స్వసంకల్పంతో దేహత్యాగాన్ని చేసి ఆత్మస్థితిలో నిలపటమే అమృతతత్వమని ఆంధ్ర మహాభారత కథ ప్రబోధిస్తున్నది. అమృతత్వ సాధనలో ఇది ఒక పరిణత స్థితి. దీన్ని అందుకోవటానికి మహాభారత కథలో సాగిన మానవ యత్నాలను మనం గమనిస్తే ఆ ప్రస్థాన వైఖరి రసరమ్యంగా ప్రసన్నమవుతున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండవులు ఈ రకంగా ప్రధానంగా తమ ధర్మాన్ని, కర్మల్ని ప్రతీకలుగా మహాభారతంలో చేస్తూ కనిపిస్తారు. వీళ్ళందరిలోనూ మొదటివాడు ధర్మరాజు. ఈ ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినటువంటి అపూర్వమైనటువంటి ధర్మమూర్తి. ఈయన మృత్యుదేవత యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి మృత్యువును జయించడం మహాభారత కథలో ఒక ఫలితం. ఇక బొందితో స్వర్గానికి వెళ్ళాడు అంటే ఆ వాక్యానికి కొంతమంది మాత్రమే న్యాయం చేకూరుస్తారు. వాళ్ళల్లో ధర్మరాజు మొదటివాడు. ఈయన సశరీరంతో స్వర్గానికి కర్మ మార్గాన్ని అనుసరించి వెళ్ళినటువంటి ధర్మవీరుడు. ఇక దీన్నే అమరత్వము అంటారు. ఈ ఫలాన్ని అమరత్వం అంటారు. స్వర్గ నరకాలను దర్శించిన తర్వాత ధర్మరాజు ఆకాశగంగలో మునిగి తన స్వస్వరూప స్థితిని పొందుతాడు. ఇక మరణావస్థకు గురి అయ్యే దేహాన్ని ధరించిన వాళ్ళు అమరలోకాన్ని పొందినా కూడా అమృతతత్వ సిద్ధి లభించదని వాళ్ళకు తెలుసు. నశ్వరమైనటువంటి అంటే నాశనమైపోయి దేహాభిమానాన్ని వదిలేసి నాశనం కానటువంటి ఆత్మస్థితిలో నిలిచినప్పుడే అదే అమృతత్వ స్థితి.
అదే అందుకొండం అనుకొని సశరీరంతో స్వర్గానికి వెళ్ళినా కూడా తన స్వసంకల్పంతో, తన సొంత సంకల్పంతో ఈ దేహాన్ని త్యాగం చేసి ఆయన ఆత్మస్థితిలో నిలవటమే అమృతత్వము అని అనుకొని అనేది ఈ మహాభారత కథ మనకు చెబుతుంది. ఈ అమృతత్వ సాధనలో ఇది ఒక పరిణత స్థితి. దీన్ని అందుకోవడానికి ఈ మహాభారతంలో సాగిన మానవ యత్నాలన్నింటినీ మనం గమనిస్తే ఆ ప్రస్థాన వైఖరి రసరమ్యంగా మనకి ఎంతో ప్రసన్నమవుతుంది. ఇక్కడ మహాభారతంలోని మనకు చెబుతున్నారు. ఈరోజుకి మనకి మహాభారతం స్వస్తి నారాయణీయం తీసుకుంటారా? ఈరోజు ఎవరు ముందుకు వస్తారు? నేనండి. రండి. స్మృతకుచ భరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదాస్తన్యదాధన్యధన్యా కపట పశుప మధ్యే ముగ్ధహాసాం కురంతే దశన ముకుళ హృద్యం వీక్ష వక్త్రం జహర్ష. బాగా చదివారండి. కపట గోపబాలుడా, స్తన్యము పొంగారగా నిన్ను తన యొడిలో చేర్చుకొని నీకు పాలిచ్చిన యశోదమాత ఎంతయు ధన్యురాలు. అప్పుడు నీవు నవ్వగా నీ చిన్ని దంతములు బయటకు కనిపించుచుండెను. అట్టి నీ సుందరమైన ముఖమును చూచి ఆ దేవి చాలా ఆనందమును పొందెను. ఇంకా చెప్తున్నాడు, కపట గోపబాలుడా, ఎందుకంటే ఆయన ఎవరు? పరమాత్మ. కానీ మన కోసం చిన్ని బాలుడి రూపంలో ఆడుతున్నాడు, అందుకని కపట గోపబాలుడా అని ముద్దుగా పిలుచుకుంటున్నాడు నారాయణ భట్ట తిరివారు. ఆ యొక్క స్తన్యం పొంగి పాలు అలా పొంగిపోతుంటే నిన్ను తన ఒళ్ళో చేర్చుకొని నీకు పాలిచ్చింది యశోదమాత ఎంతో ధన్యురాలు కదయ్యా. అప్పుడు నువ్వు నవ్వుతుంటే పాలు తాగి ఇలా తల ఎత్తి అమ్మవైపు చూసి నవ్వుతుంటే నీ చిన్ని చిన్ని పళ్ళు బయటపడి కనిపిస్తున్నాయ్యా. అలాంటి నీ సుందరమైన అందమైన ముఖాన్ని చూసి ఆ దేవి ఎంతో ఆనందం పొందింది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నానబట్ట తిరివారు 6. హలధర తదనుచరణచారీ దారకై సాకమారాత్ నిలయతతిషు ఖేలన్ బాల చాపల్యశాలీ భవన శుక విడాలాన్ వత్సకాంసానుధావన్ కథమపి కృతహాసైర్ గోపకైర్వారితో భూ. బాగా చదివారు వెంకటలక్ష్మి గారు. స్వామి, కొంతకాలమునకు నీవు మెల్లమెల్లగా కాళ్లపై నడుచుట మొదలుపెట్టితివి. అప్పుడు నీవు గోకులంలోని ఇండ్లయందు నీ తోడి పిల్లలతో కలిసి ఆడుకొనుచు బాల్య చాపల్యములను ప్రదర్శించుచుండెడివాడువు. భవనములలో ఉండు చిలుకలు, పిల్లులు, చిన్న చిన్న దూడలు మొదలైన వాటి వెంట పరిగెత్తుచుండగా గోపాలకులు నిన్ను చూచి నవ్వుకొనుచుండ్రి. అయినను వారు భయముతో అతి కష్టము మీద నిన్ను పట్టుకొని నివారించగలుగుచుండ్రి. స్వామి చెప్తున్నారు ఇక్కడ నానబట్టి వారు, కొన్ని రోజులకి నువ్వు మెల్లమెల్లగా నీ 2 కాళ్లపైన చిన్న చిన్నగా అడుగులు వేస్తూ నడవడం మొదలుపెట్టావయ్యా. అయితే అప్పుడు నువ్వు గోకులంలో ఇళ్ల ముందంతా నీతో పాటు చిన్నపిల్లలతో అందరితో ఆడుకుంటూ నీ బాల్య బుద్ధులన్నింటినీ చూపిస్తూ ఉండేవాడివి. ఇక భవనాల్లో ఉంటే చిలుకలు, పిల్లులు, చిన్న చిన్న దూడలు అన్నీ వెళ్తూ ఉంటే వాటి వెనకాల నువ్వు పరిగెత్తుతూ ఉంటే గోపాలకులు నిన్ను చూసి నవ్వుకునేవాళ్ళయ్యా. ఏంటి ఈయన అలా వెళ్తూ ఉంటాడు వీధిలో, సడన్గా ఒక చిలుక కనిపిస్తుంది. ఆ చిలుక కనిపించి అలా ఎగురుతూనే ఆ చిలుకతో పాటు ఈయన అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ పడిపోతాడో నీకు భయం. ఇంకో పక్క పిల్లులు కనిపిస్తే పిల్లులు వెంట పడేవాడు. ఇంకో పక్క దూడలు కనిపిస్తే ఇంకా దూడ తోక పట్టుకోవాలని వెళ్ళిపోవడమే ఆయన. ఇంకా ఎక్కడ దూడ ఇంకా దూడ స్వామి పట్టుకున్నాడని అది ఇంకా పరిగెత్తడం, ఈయన దాన్ని పట్టుకుని దాని వెనకాల ఇంకా వెళ్ళిపోవడం. ఎక్కడ పడిపోతాడో ఎంత ఆనందపడిపోతున్నారు ఈయన బాల్య చేష్టలకు అన్నిటికీ. చిన్నపిల్లల చేష్టలు చూసి మురిసిపోతున్నారు గోపికలు అందరూ ఎంత మురిసిపోతున్నారు. ఆహా, కృష్ణయ్య చూడు ఈరోజు ఎంత ముద్దుగా పరిగెత్తుతున్నాడో, ఎంత అందంగా. ఒక పక్క భయం వాళ్ళకి, ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటాడో అని గట్టిగా పరిగెత్తుకుని ఒకరి తర్వాత ఒకరు ఒరే పట్టుకోండిరా, ఎక్కడ చిక్కుతాడు. ఇంకో పక్కన మెరుపులాగా పరిగెత్తిపోతుంటే అక్కడ ఇంకో దూరంలో ఇంకొకడు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి ఒరే నువ్వు పట్టుకోరా అని వాడు చెప్తే ఈ లోపల చటుక్కని వాడు ముందు అడ్డం పడి పట్టుకోవడం అంట. అంత కష్టపడి పట్టుకోవాల్సి వచ్చేది స్వామిని వాళ్ళు. అలా పట్టుకొని ఆయన ఆపగలిగేవాళ్ళు అనమాట. లేదంటే చిక్కుతాడా చక్కనయ్య, అస్సలు చిక్కడుగా. ఈ రోజుటికి నారాయణ్యం ఇంతటితో అయిపోయింది మన కృష్ణయ్యతోటి. స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జయ గురుదేవ్.